అయితే యావత్ ప్రపంచ వ్యాప్తంగా మన ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా కొల్చే రంజాన్ పండుగను అంగరంగ వైభవంగా ఒక నెల రోజుల కాలం పాటు పవిత్రంగా నమాజ్ చేసుకుంటూ ఆ అల్లాను స్మరిస్తూ ఈ విధంగా దాదాపు ఒక నెల రోజుల కాలం పాటు కఠోరమైనటువంటి ఉపవాసాలను పడుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు మన కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి కుబీర్లో ఇక్కడ ఈ ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమానికి గాను మన ముదల్ నియోజకవర్గం మార్కెట్ కమిటీ చైర్మన్ బైన్సా ఆనందరావు పటేల్ గారు, అదేవిధంగా మన కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోనేకర్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కుబీర్ మండల సర్పంచ్ సాయినాథ్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ విజయ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కందూరు సంతోష్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గంగాధర్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులకు అందరికీ ఉపవాసాలలో ఈ విధంగా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి అక్కడ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ నెల రోజుల కాలం పాటు ఆ అల్లాను స్మరిస్తూ ఎంతో కఠోరమైనటువంటి దీక్షతో చేపట్టినటువంటి ఈ ఉపవాసాలు విజయవంతమై ఆ అల్లా యొక్క ఆశీస్సులు పొందాలని అక్కడ కోరడం జరిగింది. అదేవిధంగా ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. ఈ విధంగా అక్కడ ఖజూర్ అదేవిధంగా ఈ ఫ్రూట్స్ ను వాళ్ళకు తినిపిస్తూ ఈ ఉపవాసాలను విరమింపజేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మైనారిటీ మిత్రుల కోసం ఇఫ్తార్ విందును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకు భోజనము అదేవిధంగా ఉపవాసాల కోసం ఫ్రూట్స్ అందించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే జావేద్ ఖాన్ గారు, మైనారిటీ నాయకులు ఇసాక్ భాయ్ గారు, బబులు గారు, ఇర్ఫాన్ ఖాన్ గారు తదితరులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన మస్జిద్ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.